అంత పాయసం పెట్టండి మంగళవారం. శనివారం అంత నువ్వులతో చేసింది ఏదో ఒక పదార్థం ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టుకుంటూ ఈ కాస్త ఈ కాలాన్ని గడిపితే బాగుంటుంది 2032 దాకా. ఏమండి, శని భగవానుడి స్థానంలో గురుడిని, కుజుడి స్థానంలో శుక్రుడిని తెచ్చుకుంటే శుక్రుడు అంటే ప్రేమ, గురుడు అంటే జ్ఞానం. ఏముంది? ఇవే నవగ్రహాలు. ఎవరిని ఎవరు చూసుకుంటారు? నిన్ను అప్పటికే కుజుడును శని చూసుకుంటున్నారు. ఇక నువ్వెవరిని చూసుకుంటావు? నీ సలహా ఎంత? నీ బోడి సలహా. ఎవరి సలహాలు ఇప్పుడు పనికిరావు. వివేకమే భగవంతుడే, గురువే రక్షణ. బాగా గుర్తుపెట్టుకోండి. సరే, అందుకని గురుగ్రహాన్ని శుక్రగ్రహాన్ని ఆశ్రయించండి. గురుగ్రహం అంటే గురువే, వివేకమే. శుక్రగ్రహం అంటే ప్రేమే. ఈ రెండు జాతకంలో బాగుంటే అన్నీ బాగుంటాయిట, పెద్దలు చెప్పిన మాట. భగవంతుని తెలుసుకుంటే లోపలే వాసన ఉండవు. మనసులో వాసనలు పోవాలంటేనేమో భగవంతుని తెలుసుకోవాలి. మన పరిస్థితి కూడా ఎట్లుంది అంటే, ప్రాణం ఉంది, అది చైతన్యవంతమైంది, అదేమిటో తెలియదు. అట్లానే చైతన్యాన్ని మనం వాడుకుంటున్నాం, వికాసం గురించి తెలియదు. అట్లా ఒక రోజున ఈ శాంతి కోసం ఈ చైతన్యం అడుగుతుంది. మనం ప్రాక్టికల్ కాదు, ప్రాసెసే ఆ ప్రణాళికే ఒక గొప్ప జ్ఞానం. కానీ మీరు నన్ను చూస్తున్నారా లేదా? ఇది చైతన్యం. వింటున్నారా లేదా? ఇది చైతన్యం. మీరు లేచున్నారా లేదా? ఇదే జ్ఞానం, ఆ ప్రక్రియ జ్ఞానం. ఇప్పటిదాకా ఆ కదిలిన కదలికని అమ్మ అన్నారు. ఆ కదిలిన కదలిక ఎవరు? మరి ప్రాణమే. ఆ ప్రాణం ఇప్పుడు ఎక్కడుంది? నీ చుట్టూ ఉన్న ప్రాణంలోనే ఉంది. నీ ప్రాణంగానూ ఉంది, నీ చుట్టూ ఉన్న ప్రాణశక్తిగానే ఉంది. ఇప్పుడు మనకి ప్రాణం తెలుసు, ప్రాణం ఉందని తెలుసు. కానీ ప్రాణం ఉంటే చైతన్యం ఉంటుందని తెలుసు. కానీ చైతన్యం ఉంటే మనసు ఉంటుందని తెలుసు. కానీ ఆ విధానమే తెలియదు. అది తెలిస్తే దాని పేరే జ్ఞానము. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకి ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో నుంచి 116వ చాప్టరు మొదటి పేర. ఇది చిన్నదే. ఈ అసలు ఈ ఆత్మ అను పదమును ఎందుకు వాడవలసి వచ్చినది? చాలా ముఖ్యమైన విషయం ఇది, టాపిక్. అసలు ఆత్మ అని ఎందుకు వాడుతున్నాం? అందరికి వచ్చే డౌట్ ఇది. అసలు ఆత్మ అంటే ఏంటని కూడా అడుగుతుంటాం మనం. ప్రాణము అన్ని పనులు నిర్వహించరు. సమాధి కూడా ప్రాణము యొక్క తత్వమే. ఆత్మ కేవలము సాక్షిగా చూచున్నటువంటిదే. ఆత్మ లేదా ఆత్మజ్ఞానం అనే చైతన్యమే. దానికి బంధము లేదు. ఉన్నట్టిది ఒకే ఒక్క బంధము, మన మనసులు మనల్ని దేహంతో తాదాత్మ్యత చెందించుటే. ప్రాణము శరీరం నుండి వేరైనప్పుడు చైతన్యము అంతర్ధానమగును, కానీ మరణించదు. అజ్ఞాని యొక్క దృక్కోణం నుండి చూచినచో ఇది మరణం, జ్ఞానికి అది ఏమీ కాదు. చాలా విశేషమైన మొత్తం వేదాంతంలో అన్ని పదాలకి సమాధానం ఊరికి అనేక అనుమానాలు లేకుండా చక్కగా జ్ఞానులు ఏం చేస్తారంటే తేలిగ్గా మనకి అందిస్తారు. అసలు ఆత్మ అంటే ఏమిటి అన్నదానికి శ్రీ నిసర్గదత్త మహారాజు వారు చెబుతున్నారు. అసలు ఈ ఆత్మ అన్న పదమును ఎందుకు వాడవలసి వచ్చినది? ఆత్మ అంటే ఏమిటి? బాగా వినండి, ఇది చిన్న సబ్జెక్టే, ముఖ్యమైనది కూడా. ప్రాణము అన్ని పనులు నిర్వహించాం. మనకి ప్రాణం ఉందా లేదా? కనపడుతుందా? ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ మళ్ళీ చెప్పుకోవటం బలపడుతుంది మనకి విషయం. ప్రాణము అన్ని పనులను నిర్వహించడం. అదేగా, ప్రాణం ఉంటేనే అన్ని పనులు అయ్యేది. ఈ దేహం రాజయోగం కూడా ఏం చెబుతుంది అంటే, ఈ సృష్టి అంతా రెండు పదార్థాలు ఉన్నాయని. ఒకటి ప్రాణము, రెండు ఆకాశము అంటారు.
ప్రాణమే అన్ని శక్తులు కలిగి ఉంది. ఈ ప్రపంచంలో మనం వినియోగించుకునే అన్ని వస్తువుల్లో, ఉపయోగించుకునే అన్ని పదార్థాల్లో, విషయాల్లో ప్రాణం యొక్క శక్తే. కరెంటు కానీ, పెట్రోల్లో ఉన్న శక్తి కానీ, అసలు ఏ శక్తి అయినా సరే అదేంటది? ప్రాణశక్తే. అంటే ప్రాణం యొక్క శక్తి. ప్రాణం ఉంటే అందులో ప్రాణం ఉన్నట్టే. శక్తి ఉంది అంటే ప్రాణం. ప్రాణము అన్ని పనులు నిర్వహించు. ఇది మనకు తెలుసు కదా, వివరణ అక్కర్లేదు కదా. వివరణ కావాలా? అర్థమైందిగా. సమాధి కూడా ప్రాణము యొక్క తత్వమే. మనకి సమాధి స్థితి కలిగింది అంటారు. అంటే తేలిగ్గా అర్థం కావాలి అంటే మనకి 3 అవస్థలు ఉన్నాయి. జాగృతము, స్వప్నము, సుషుప్తి అని 3 అవస్థలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాణం ఇక్కడ చైతన్యవంతమై ఎప్పుడు ప్రాణం ఉంటుంది, ప్రాణశక్తి పనిచేస్తూనే ఉంటుంది. అది మనసుగా వ్యక్తమైతే జాగృతం అన్నాం. స్వప్నంలో కూడా ఉంటుంది. గాఢ నిద్రలో ప్రాణం ఉంటుంది కానీ చైతన్యవంతంగానే ఉంటుంది కానీ మనసు అనేదిగా ఉండదు. అంటే విషయాలు ఉండవు దాంట్లో, ప్రపంచం ఉండదు. అందుకని మనసు లేదంటాం కానీ ప్రాణం లేదన్నాం. నిద్రపోతున్న వాడిని ప్రాణం లేదంటామా మనం? అంటామా? అనం. నిద్రపోతున్న వాడిని ప్రాణం లేదన్నాం కదా. ప్రాణం పోయిన వాడిని నిద్రపోతున్నాడు అంటామా? అనం కదా. తేడా అర్థమైందా? ప్రాణం ఉంటే వాడు లేవకుండా లేచి పనులు చేయడానికి ప్రాణశక్తి ఉండాలి. ప్రాణం యొక్క శక్తి. ప్రాణం ఉంటే శక్తులు పనిచేయాలి. మళ్ళీ ఆ శక్తులు కూడా ఆ ప్రాణం శక్తిగా విషయాలతో ఉన్నప్పుడు మనసు అని అంటాము. ప్రాణమే ఆత్మ అన్నారు. దానికి మన పెద్దలు కూడా చెబుతారు, ఈశానం సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి. అది గురువుగారు ఒకసారి చెప్పారు. ప్రాణమే ఈశ్వరుడు, మనలో ఉండే ప్రాణం వల్లే. అందుకని ప్రాణం పోతే శవం అంటున్నాం. ప్రాణం ఉంటే ప్రాణమే శివుడు. అందరిలో ఉన్న ప్రాణాన్ని శివుడు. అక్కడ మతం గొడవ లేదు, మతం గొడవ ఏమీ లేదు. ప్రాణమే శివుడు. తేలిగ్గా ఇక ఇది మనం మర్చిపోకూడదు. ఏంటంటే సాధకులు అనుకున్న వాళ్ళం, సత్యం కావాలనుకున్న వాళ్ళం తేలిగ్గా ఇక ఆత్మ అన్న పదం వదిలిపెట్టేసుకోవాలి, ప్రాణం అన్న పదం గుర్తుపెట్టుకోవాలి. అట్లయితే ఈజీ అయిపోతుంది. ప్రాణం ఏమవుతుంది అంటే మనసుగా మారినప్పుడు, అంటే మనసుగా అంటే గ్రహించటం మొదలు పెడితే అప్పుడు మనసు అంటే. ఇప్పుడు ఉదాహరణకి చెట్టుకు ప్రాణం ఉందా లేదా? ఉందా? ఇప్పుడు చెట్టు గ్రహిస్తుందా? గ్రహింపు ఉన్నట్టు మనకి తెలియదు. నీళ్ళు తీసుకుంటుంది, అవి అంతా గ్రహిస్తుంది కానీ మనకి వ్యక్తం అవ్వదు కదా. అందుకే మనసు లేదంటుంది. చెట్టుకి మనసు లేదని ఎందుకుంటున్నామంటే వ్యక్తం కాదు కదా, మైండ్ లేదంటాం. మైండ్ ఉందే? అది ఆకుకూరలు ఉన్నాయి, శాకాహారాలు, మైండ్ లేదు. ప్రాణం వ్యక్తం చేయదు. వ్యక్తం చేయటం అంటే ప్రాణం ఉందే. మనసు ఉంటే ఏంటంటే వెలువెల్లాడతాం, వద్దంటాం, కాదంటాం, కావాలంటాం. ఇవంతా మనసు లక్షణమే. వ్యక్తీకరణ. మనసు అంటే వ్యక్తం అవటం అన్నది మనసు యొక్క లక్షణం, లోపలిది కానీ బయటది కానీ కదా. వ్యక్తీకరణ. ప్రాణము మనసు. ప్రాణమేమో ఒక శక్తి, ఎనర్జీ. ప్రాణాన్ని మనం ఇప్పుడు ఏమనాలి చెప్పండి? ప్రాణం ఏంటి? ప్రాణమేనా? శివుడే. ఇంకేది? ప్రాణం అంటేనే మన సనాతన సాంప్రదాయంలో ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా శివుడే. ఇంకా అది అద్వైతం అంటే. ప్రాణం ఉంది అంటే బండలో కూడా ప్రాణం ఉంది, ఇంకా అది వ్యక్తం కాదు, పెరుగుతుంది. అన్నీ ఉన్నాయి, దానికి అన్ని లక్షణాలు ఉన్నాయి. గోడల్లో కూడా ప్రాణం ఉంది, అందుకని పెరుగుతాయి. కట్ చేస్తుంటాం. కానీ మీరు గోడు కట్ చేస్తున్నాను అనుకోండి, నన్ను కట్ చేయొద్దని చెప్పదు. జుట్టు ఉంది, ప్రాణం ఉంటుంది. ప్రాణం పోతుంది అంటే ఎండిపోతుంది. జుట్టు కూడా తెల్లబడింది అంటే అందులో ఉన్న ప్రాణశక్తి లేదని. అందుకని రాయి కూడా ప్రాణశక్తి తగ్గుతున్న కొద్దీ తెల్లబడుతుంది, పాలరాయి. అందుకని పాలరాయిని విగ్రహాలుగా వాడరు. సరే, ఏదో ఉంది రండి, అది మన సబ్జెక్ట్ కాదు. కానీ ప్రాణం ఉంటే వ్యక్తీకరణ ఉంది అంటే మనసు ఉంది అని అర్థం. వ్యక్తమైంది అంటే మీకు తెలిసిన, దానికి తెలిసిన దాని పనులు చేసుకోవటం ప్రాణశక్తి యొక్క లక్షణం. తెలిసి చేయటం మనసు యొక్క లక్షణం. మనసు కూడా చేతన అచేతన అవస్థల్లో పనిచేస్తుంది. అచేతనంగా ఉన్నప్పుడు ప్రాణం అంటాం, చేతనంగా ఉంటే మనసు అంటాం. నిద్రపోతున్నాం అనుకోండి,
గుండె పని చేస్తుంటుంది, రక్త ప్రసరణ జరుగుతుంటుంది, అన్నీ జరుగుతుంటే అరుగుతుంటుంది, ఆకలి అవుతుంది, అవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ శరీరంలో జరిగే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. అది మనసు యొక్క అచేతన అవస్థ. ప్రాణం ఉంది మీకు తెలిసిందనుకోండి, అప్పుడు మనసు అంటాం. మీకు మెలకు వచ్చిందనుకోండి, మనసు వచ్చిందని అర్థం. లేవగానే మీకు కాలకు పాస్ వెళ్ళాలనిపించింది, ఇంకా అది అంతా మనసు. ఆకలి అయినట్టుగా అనిపించింది, మనసు. 3 అయిందా 4 అయిందా పని చేసుకో, ఇదంతా మనసు. అంటే వ్యక్తీకరణ, అభివ్యక్తమవుతుంది. ప్రాణశక్తి అభివ్యక్తమైతే వ్యక్తీకరణ యొక్క, ప్రాణం యొక్క వ్యక్తీకరణే మనసు. తేలిగా అర్థం చేసుకోండి, పెద్ద దీనికి పాండిత్యం అని అట్లా ఏం పెట్టుకోవద్దు. మనకు అర్థం ఉంటే మనకు అర్థమైన చాలు. పండితులకు ఎప్పుడు అర్థమైంది, వాళ్ళ గురించి మనకు బాధ లేదు. మన గొడవంతా సామాన్యులకు మనకు అర్థమైతే చాలు. అర్థమవుతుంది. ఇప్పుడు బాగా గాఢ నిద్రపోతున్నారు అనుకోండి, కళ్ళు కదులుతాయా? కలగంటున్నాం అనుకోండి, కళ్ళు అంటే మనసు పనిచేస్తుంది. ఇంకా మనసు ప్రాణం మనసుగా మారింది, అయింది. ఇప్పుడు తేలిగ్గా ఒక మాటలో గుర్తుపెట్టుకోవాలంటే ప్రాణమన్నా శివుడన్నా ఒకటే. ఇక్కడ సమాధి అని వాడారు. నిద్ర ఒక రకంగా తెలియకుండా వచ్చే సమాధి. మీ మనసును మీరు అది వ్యక్తీకరించకుండా, చైతన్యం కాకుండా దాన్ని నిరోధించగలిగితే అది సమాధి, ప్రయత్నపూర్వకంగా. ఒకటి. రెండోది, సమాధి అంటే ప్రాణంగా మార్చడం. మనసు యొక్క అంటే దాని క్రియని వశం చేసుకోవటమే సమాధి, అదే తుర్యం. మనసు ప్రాణం యొక్క వశీకరణే యోగం. అంటే ప్రాణాన్ని ఇక్కడ చెబుతున్నారు చూడండి. సమాధి కూడా ప్రాణం యొక్క సమాధిని వాడతాం కదా మనం. ధ్యానము సమాధి. సమాధి అంటే పూర్తిగా ప్రాణశక్తిగా ఉంటుంది. ఇక మనసు పనిచేయదు అక్కడ. మన ప్రాణం ఉంటుంది. సమాధిలో ఉన్నవాడికి ప్రాణం ఉన్నదా ఏంటి? ఉంటుంది. వ్యక్తీకరణ. వాళ్ళకి చేయి నరికినా కూడా తెలియదు. వాళ్ళ దివ్యశక్తులు వస్తాయి వాళ్ళకి. ఆత్మ కేవలము సాక్షిగా చూచున్నటువంటిది. అంటే ప్రాణానికి ఏమిటి? సాక్షిగా. ఇప్పుడు మీరు ఒకరికి ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, మొత్తం మంది ఇస్తారు. ఇప్పుడు మనసుని మీరు నిద్రపుచ్చారు, ఇక వాడు వద్దంటాం. మరి ప్రాణం ఉందా లేదా? మరి ప్రాణం వద్దంటుందా చేయమంటుందా? ఇప్పుడు ఆ శరీరానికి ఆరోగ్యం ఉందా అనారోగ్యం ఉందా? అసలు మీరు ఆపరేషన్ చేస్తున్నారంటే నా అనారోగ్యం ఉంది అని కదా. అనారోగ్యం ఉంది అందు, ఆరోగ్యంగా ఉన్నాను అందు, బతకాలి అందు, చనిపోవాలి అందు. ఇప్పుడు చూడండి, మనకు గుర్తుగా హాస్పిటల్లో కోమాలో ఉన్నవాళ్ళు, అట్లనే బాగా ఆరోగ్యం బాగా క్షీణించిపోయి అనారోగ్యం బాగా బలంగా ఉన్నప్పుడు డాక్టర్లు అంటారు, ఏంటి ఏం లేదు, వెంటిలేషన్ మీద ఉన్నాడండి, మరి తీస్తే పోతుంది, మరి మీరేమంటారంట. ప్రాణం అయితే వద్దని చెప్పదు, నన్ను తీయొద్దు, ఉంచండి 4 రోజులు వెంటిలేషన్, నాకు బతకాలనుంది అందు. ప్రాణం ఏం పట్టించుకోదు, అందులో ఉండాలనుకోదు, అందులో నుంచి వెళ్ళదు. అక్కడ చెబుతున్నాను, ఆత్మ కేవలము సాక్షిగా చూస్తున్నటువంటిదే. మరి ఇక్కడ ఆత్మన పదం వాడుతున్నారు. మళ్ళా ఏం వాడుతున్నారు? పైన ప్రాణమేమో అన్ని పనులు నిర్వహిస్తుంది అంటున్నారు. అంటే మనసుగానూ మారుతుంది, శారీరక ధర్మాలు నిర్వహిస్తుంది. మనసుగా మారినప్పుడు వద్దంటుంది, కావాలంటుంది, ఏదైనా ఉంటుంది. అనటం అనే ప్రక్రియ అంతా కూడా మనసు వచ్చాక ఉంటుంది. ప్రాణంలో నుంచే మనసు రావాలి. ప్రాణం పోయాక మనసు ఉంటుంది. నన్ను తగలబెట్టద్దు, నన్ను పాతి పెట్టండి, నన్ను పాతి పెట్టద్దు, నన్ను ఏమంది కదా. ప్రాణం అంటే సాక్షిగా. ఇక్కడ చూడండి, ప్రాణం సాక్షిగా ఉంటుంది. అట్లా పెట్టుకోండి. ఆత్మన్నా ప్రాణమన్నా ఒకటే, ప్రాణమన్నా శివుడన్నా ఒకటే. ఇట్లా పెట్టుకుంటే అర్థం చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది మనకి, లేదా కష్టమవుతుంది. ఆత్మ కేవలము సాక్షిగా చూసినటువంటిదే. ప్రాణం అని పెట్టుకుంటే మీకేం అర్థమవుతుంది? అర్థమైందా? అర్థం కాలేదా? ప్రాణం ఏమైనా వద్దంటుందా? ఏముంది. ప్రాణం పోయాక అంటానికి ఏముంది? ఇంకా ప్రాణం పోయాక మీరు అంటానికి ఏం లేదు. వాడు అందుకనే పరమాత్మ యొక్క విశేషం అది. పరమాత్మ యొక్క లక్షణం. భగవంతుడు ప్రాణం పెడతాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ ఫ్రీగా పంపిస్తాడు. ఒక మనిషే మీకు శవాన్ని అప్పచెప్పాలి అంటే ఖర్చు పెడతాడు, 1.5 కోటి అవుతుందంట. వాడు నాకు శవం కావాలి అన్నారు అనుకోండి, హత్య చేయటానికి సుపారీ ఏమడుగుతాడో, వాడిని శవం చేయటానికి 1 కోటి అడుగుతారు. ప్రాణం అయితే పోయలేడు వాడు. ఒకవేళ ప్రాణం పోస్తాను ఎవరన్నా అంటే కూడా అడుగుతారు. తీయాలన్నా పొయ్యాలన్నా, చివరికి శవాన్ని మీకు అప్పచెప్పాలన్నా కూడా వాళ్ళంతా ఖర్చు అవుతుంది. భగవంతుడే అండి ఎంత ఫ్రీగా ఇచ్చాడు అందరికీ. అందుకనే దయామయుడు, ప్రేమ అన్నారు.
ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయడు. ఏ కులం, ఏ మతం, ఏ దేశం, ఏ కాలం అనాదిగా అలానే ఉంది. సరే, దానికి బంధము లేదు. చూడ, ఆత్మ లేదా ఆత్మజ్ఞానం అనిన చైతన్యమే. చిన్నగా చెబుతున్నారు. ఇదే మీరు చాలా జాగ్రత్తగా. మనకేముంది చెప్పండి? పుట్టగానే ఉంటుంది ఈ శరీరంలో ప్రాణం ఉంటుంది కదా. పుట్టుకతో ప్రాణంతో పుడతాం. మనసు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వ్యక్తమైనప్పుడు మనసు వచ్చింది అని దాన్నే బుద్ధి అంటున్నాం, అంతే కదా. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అని అంటాం కదా. నా మనసు బాగాలేదని ఎప్పుడు చెబుతారు? మనసు వచ్చాకనే కదా. ఇక మనసు అన్నది ఇక వికాసమే, అది ప్రాణశక్తి వికాసమే. దాని చర్యలో ఒక క్రియ. ఇక్కడ బంధం లేదా ఉన్నటి ఒకే ఒక బంధం అయిపోయింది కదా. ఆత్మ లేదా ఆత్మజ్ఞానము అనిన చైతన్యమే. ఇప్పుడు చూడండి, మనం పుట్టుకతో దేంతో వచ్చాం? ప్రాణంతో వచ్చామా లేదా? వచ్చాం. ఎప్పుడు తెలిసింది మనకి? బుద్ధి వచ్చాక తెలిసింది. ఇప్పుడు చెప్పటం తెలిసాక చెప్పటమేగా. మరి బుద్ధి ఎప్పుడు వచ్చిందో? ఏం కష్టంగా చెప్పండి. ఎప్పుడో ఏదో ఒక వయసులో వచ్చింది కదా. దాని చైతన్యం ఉన్నా దాన్ని సరే. ఇప్పుడు మీరు దాన్ని కూడా బుద్ధి వచ్చాక అన్నీ తెలుస్తాయి. ఇది కాలు. పిల్లాడికి ఏం లేకుండా స్కూల్లో పడేస్తారా? 2 ఏళ్ళు వచ్చాక అమ్మ మాటలు వచ్చే బొమ్మ చాలా స్మార్ట్గా ఉన్నాడు వీడు చిచ్చరు పురుగులా ఉన్నాడు, ఇక వీడిని బళ్ళు వేయండి అంటారు వాళ్ళ తాతగారు బామ్మగారు. ముద్దే లేడు కానీ బళ్ళు వేయండి అంటారు. సరే వేస్తారు. వేసిన దగ్గర నుంచి ఒకటిని ఇవో కన్ను, చెవు, ముక్కు ఇవన్నీ మీరు నేర్చుకుంటారు కదా. మీరు నేను అందరం అట్లాగా నేర్చుకున్నాం. దీని పేరు చైతన్యం. అంటే ఏముండాలి దానికి? ముఖ్యంగా పుట్టగానే శవాన్ని తీసుకెళ్ళి స్కూల్లో వేస్తారేంటి? ఎన్నేళ్ళు ఉంచుకుంటారు? మీరు ఉంచుకుంటానో వాసన వచ్చేస్తుంది. అక్కడ భగవంతుడు లేకపోతే వాసన వచ్చేస్తుంది. భగవంతుడు ఉంటే ఇది ఏ వాసన ఉండదు. భగవంతుడు తెలుసుకుంటే లోపలే వాసన ఉండవు. మనసులో వాసనలు పోవాలంటేనేమో భగవంతుని తెలుసుకోవాలి. శరీరంలో వాసన ఉండకుండానంటేనేమో ప్రాణం ఉండాలి. ప్రాణం ఉంటే అది ప్రాణాన్ని తెలుసుకుంటే జ్ఞానం. ప్రాణం తెలుసుకోవాలంటే ప్రాణం ఏమవ్వాలి? చైతన్యవంతం అవ్వాలి. చైతన్యవంతం అవటం అంటే అర్థం ఏంటి? చైతన్యవంతమైంది వికసించాలి. పువ్వు మీకు బాగా కనపడాలంటే ఏమవ్వాలి? వికసించాలి. ప్రాణం ఉందా లేదా పువ్వులో? ఒక గులాబీ పువ్వు, ఒక మల్లె పువ్వు ఉంది, ప్రాణం ఉంది అందులో. అది ఎట్లా ఉంటుంది? పువ్వు, గులాబీ పువ్వు అని తెలియాలంటే అది వికసించాలి. వికసించాక ఏమవుతుంది? దాన్ని మొత్తం తెలుస్తాయి. దాని లోపల ఆకులు అవన్నీ తెలుస్తాయి. వికాసం, దాని చైతన్యము అన్నారు. దాని పేరే మనసు అంటే. ఇప్పుడు మీకేమైంది? 2వ ఏటకు వచ్చాక చిన్నగా నేర్చుకుంటూ ఈ ప్రపంచం అంటే కష్టాలు సుఖాలు ఇవన్నీ ఉంటాయి. ఏదో ఒక రోజున విసుకొస్తుంది. వెంటనే రావచ్చు, చిన్నగా రావచ్చు. మొత్తం మీద నాకు శాంతి కావాలనిపిస్తుంది అందరికీ కూడా. ఎట్లా పొద్దునంతా పనిచేసి ఎంత సంపాదించినా రాత్రి నిద్రపోవాలనిపించినట్టుగానే మనసు కష్టపడి మనసుకు సుఖం కూడా కష్టమే. ఇంకా చాలే అంటాం. చాలేరా సంపాదించాక రిటైర్. విఆర్ఎస్, నేనేమంటే సిఆర్ఎస్ అంట. మనసుకు విసుకొచ్చాక సిఆర్ఎస్ అవుతుంది. శరీరానికి ఓపిక పోయాక విఆర్ఎస్ అవుతుంది. వాలంటరీ రిటైర్మెంట్ సర్వీసు. వాళ్ళన్నా వెళ్ళమంటారు, నువ్వన్నా వెళ్ళాలి, తప్పదు. ఇక సిఆర్ఎస్ అంటే నీ మనసు చెబుతుంది ఇక చాలే అమ్మజీ, ఇక చాలే. ఇప్పుడు మీరు ఒక సినిమా కథ చెబుతున్నారు అనుకోండి, చాలు ఇప్పుడు రేపు చెప్పుకుందాలి అండి. సీరియల్ చెబుతున్నా కూడా రేపు సీరియల్ అయినా రేపు చూద్దాం. మనసు ఇక చాలు అనుకున్నాక అది సిఆర్ఎస్. శరీరం ఇక చాలు అనుకున్నాక అది విఆర్ఎస్. మీకు అర్థమైందా? సిఆర్ఎస్ అంటే కాన్షియస్ రిటైర్ అవ్వటం చాలే. అట్లానే ఒక రోజున మనకి ఏమవుతుందంటే సుఖం బాగా ఎక్కువైనా కూడా చాలే చేస్తా, ఇంకేం ఇంతకంటే ఏముందని ఫైనల్గా అనే మాట ఏంటంటే ఇంతకంటే ఏముంటుందిలే అంట. కష్టాలైనా అప్పుడు చూడండి, బాగా కష్టాలు పడ్డవాళ్ళు కూడా మన ఇళ్లలో వ్యవహారాల్లో చూస్తుంటే ఇంతకంటే ఏం పెడతారు, ఏం కష్టం, ఇంతకంటే ఏం పెడతారంటాం. ఎక్కడో ఒక చోట చివరి మాట అది. ఇక చాలు అనే మనసుకి వచ్చాక కొట్టండి, ఎంత కొడతారు? కొట్టు పిల్లలు కొంతమంది కొట్టాక ఒక స్థాయి దాటాక కొట్టంట. పెట్టు అనేది కూడా ఒక స్థాయి తర్వాత చాలంట. కొట్టు అనేది కూడా వస్తారట. ఏదైనా ప్రతిదానికి ఒక ఆఖరి క్షణం, ఒక ఆఖరి బిందువు ఉంటుంది.
ఆ బిందువే అక్కడికి వచ్చాక అప్పుడు నాకు శాంతి కావాలి అని మనసుకు అనిపించినప్పుడు ఈ చైతన్యం ఏమవుతుందంటే వికసిస్తుంది. అంటే తను తాను చూడాలనే కోరిక అందరికీ అప్పుడు వస్తుంది. ఇంకా దాని పేరు జ్ఞానం. ఈ చైతన్య ఇప్పుడు ఏమంటే చైతన్యాన్ని వాడుకున్నాం. పిల్లలు ఉన్నారు, చిన్నప్పుడు మనం అందరం ఉన్నాం, నాకు చాక్లెట్ కావాలంటారు. మా అప్పుడు అంతే, జీడీలు ఉండేవి అప్పట్లో, ఇప్పుడు ఉన్నాయి కూడా తెలియదు. అప్పట్లో పప్పుండలు ఉండేవి, బొంగుండలు ఉండేవి, ఇవి ఉండేవి ఎక్కువగా చిన్నతనంలో, గొట్టాలు. సరే నాకు అది దాని పేరు తెలుసు, పప్పుండ అని అంటాం. సరే అమ్మ ఏం చేస్తుందంటే ఒక 5 పైసలు 10 పైసలు అది ఎంతో వాళ్ళకి తెలుసు, ఇచ్చింది ఎంతో కూడా వాళ్ళకి తెలుసు. మీకు కావాల్సిందల్లా ఇది ఇస్తే కానీ అది ఇస్తారు, మీకేం కావాలో మీకు తెలుసు, ఈ రెండే మీకు తెలుసు. మీకు అర్థమవుతుందండి. ఈ 5 పైసలు ఇస్తే 5 పైసలు వాళ్ళకి ఇవ్వగానే షాప్ వాడు అడుగుతాడు, ఏం కావాలి నీకంటే పప్పుండ. ఒక రాకపోతే అది అంటాడు. వాడికి ఇష్టం ఏదో తెలుసు, వాడి ఇష్టం ఏదో తెలుసు. ఇక్కడ కూడా మనకేంటంటే పిల్లలకి ఇష్టాలు తెలుసు కానీ పేర్లు తెలియదు, చూస్తే గుర్తుపడతారు. అట్లానే మనకు కూడా శాంతి తెలుసు కానీ శాంతి ఎట్లొస్తుందో తెలియదు. పెద్దలు చెబుతారు ఇది శాంతి అంటే, ఇదేమో సంతోషం వచ్చిపోయేవే, శాంతి ఏమో ఎప్పుడు ఉండేది, ఆనందం అని పేరని జ్ఞానులు చెబుతారు, గురువులు చెబుతారు, పెద్దలు చెబుతారు. అందుకని పేరు తెలియదుగా అప్పుడు నాకు అది కావాలంటాం పిల్లల్లాగానే. సరే వీడు 5 పైసలు తీసుకెళ్తే ఆ పప్పుండ తీసుకుంటాడు, తింటాడు కదా. తర్వాత ఏమవుతుంది, వీళ్ళ 2 అంటాడు, 2 రావంటాడు షాపు వాడు. ఏమంటాడు, ఇంకో 5 పైసలు తెచ్చుకోమంటాడు. సరే వెళ్ళి ఇంకో 5 పైసలు అమ్మని అడిగి ఇంకో 5 అంటే 10 పైసలు, అది తెలియదు వాడికి. అమ్మ ఏం చేస్తుంది, 2వ రోజు 10 పైసలు ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ ఉందా, బోరుగా ఉందా? 10 పైసలు ఇస్తుంది. 10 పైసలతో 2 వస్తాయి. 1 ఇస్తే 2 అంటాడు. 10 పైసలు అని వాడికి తెలియదు, 2 ఇవ్వమంటాడు. షాపు వాడు డైరెక్ట్గా 2 ఇవ్వచ్చు. అంటే మీకు ఇంకా 10 పైసలు అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఎట్లుంది అంటే, ప్రాణం ఉంది, అది చైతన్యవంతమైంది, అదేమిటో తెలియదు, వాడుకుంటున్నాం మనం. ఈ చైతన్యాన్ని వాడుకుంటున్నాం యథాలాపంగా, తెలియక, ఇగ్నోరెన్సో ఇన్నోసెన్సో. ఇంగ్లీష్లో అర్థమవుతుందని చెబుతాను, చంటితో దానికి తెలుగులో చెబితే అర్థం కాదు. ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనకంటే పర్లేదు. ఇగ్నోరెన్సో ఇన్నోసెన్సో, అమాయకత్వమో, ఏమండి, అజ్ఞానమో, అల్పత్వము. అట్లానే చైతన్యాన్ని మనం వాడుకుంటున్నాం, వికాసం గురించి తెలియదు. ఇప్పుడు 5 పైసలు అని తెలిసాక వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ టైము అమ్మ 10 పైసలు ఇచ్చింది అనుకోండి, వాడికి ఇంకొక 2 కావాలనుకోండి, అడుగుతాడు, ఇంకో 10 పైసలు ఇవ్వటాడు. ఎందుకు అంటే ఇంకో 2 కొనుక్కోవాలి, మా ఫ్రెండ్కి ఇవ్వాలి. మా ఫ్రెండ్కి అప్పులు చేయడం కూడా అప్పుడేమో వికసిస్తున్న కొద్దీ వాడి ఫ్రెండ్ నేను రేపిస్తా నాకు ఇవ్వు అంటాడు. మా చిన్నతనంలో ఏం చేసేవాడంటే ఎవరైనా తెచ్చుకుంటే కొంచెం పెట్టవా అంటే, మళ్ళీ రేపు వస్తే నాకు పెట్టాలి, అది పెడతానులే అంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఆ చొక్కా లోపల పెట్టి కొరికి, ఎంగిలి కాకూడదు. మా ఇంట్లో మమ్మల్ని తినొద్దానే ఎంగిలి తినొద్దా, సరే ఎంగిలి తినొద్దని అప్పుడు కొరికిస్తారు, ఎక్కడ ఎవరు నేర్చుకున్నారో ఎవరు. ఇదంతా చైతన్యం వికాసమే. సరే ఏదో తింటాం, రేపొద్దున వాడికి అది పెట్టాలి. మా చిన్నప్పుడు అన్నీ ఇవే. మన చిన్నప్పుడు అందరి చిన్నప్పుడు అంతే. ఇంకు పెన్నులు ఇంక్ అయిపోయేది, స్క్రూ తిప్పి 2 చుక్కలు వేస్తే రేపు మళ్ళీ వాళ్ళకి 2 చుక్కలు వేయాలి, 3 చుక్కలు వేస్తే 3 చుక్కలు లేవు, ఈ ఆటలు లేవు, అసలు ఇట్లాంటిది ఇదే లేదు. ఏదో జీవితం. మా చిన్నప్పుడు అప్పులతోనే మొదలయ్యేది జీవితం. అంతా వికాసమే, చైతన్య వికాసమే. 5 చుక్కలు రేపు ఇవ్వాలి. సరే ఇంకా మేము వికాసం పొందాం. 8th క్లాస్కి వచ్చేటప్పటికి పరిభాగ్యం ఈ కాపీలు రాయించేవాళ్ళు, పాఠం ఇచ్చి రేపు పొద్దున్న రాసుకురమ్మనేవాళ్ళు. నువ్వు నేర్చుకోకు, చిన్నపిల్లలు కష్టపడాలి. సరే అని చెప్పంటే మాకేమో బద్ధకం, చదివి ఎప్పుడు చదివేవాడు, ఇప్పుడు చదవలేదు, అప్పుడు చదవలేదు. చైతన్యం అయితే బాగానే చైతన్యవంతమైంది కానీ వికాసం ఎక్కడ జరగట్లేదు. ఏం చెప్పినా అర్థం కావట్లేదు. భగవద్గీత అర్థం కాదు, నిసర్గదత్త అర్థం కాదు, ఏది అర్థం కాదు. సరే మా పక్కన ఊరికి రాస్తారు ఎవరన్నా, ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఓ పప్పుండ ఇంటర్వెల్లో పప్పుండి ఇప్పిస్తామంటే కాపీ రా. ఆ టీచర్ కూడా ఎప్పుడు పట్టుకుంటాడు అంటే వాడి హ్యాండ్ రైటింగు నీ హ్యాండ్ రైటింగు కంపేర్ చేసినప్పుడు పట్టుకుంటాడు, అప్పటిదాకా పట్టుకోడు. ఇంకా మళ్ళీ తెలివి మీరేం చేసామంటే సంతకం పెట్టేవాళ్ళుగా మళ్ళీ మరుసటి రోజు వీడికి పప్పుండి ఎట్లా ఊరికి ఇస్తాము మనం,
వాడు ఊరికే రాయడు, మనం కూడా ఊరికే మనం తినాలి కదా, రెండో పప్పు ఉండ మనం తినాలి కదా, ఆ సంతకం ఊరికి చించి మళ్ళీ అదే పెట్టు. మళ్ళీ ఎందుకు చించిన టీచర్ అడిగేవారు, మరి తెలిసి అడిగేవారు కదా తెలియక అడిగేవారు కదా, మొత్తం మళ్ళీ ఓ సంతకం. ఎంత చించుతామేంటి, మహా అయితే ఆ కింద లాస్ట్ ఆ గీత వరకు చించగలుగుతాం. ఇట్లా ఉండేది చైతన్యం. అంత చైతన్యవంతమైంది, కానీ వికాసం మాత్రం శూన్యంగా ఉంది. మీకు అర్థమవుతుందా ఏం చెబుతున్నానో? అట్లా ఒక రోజున ఈ శాంతి కోసం ఈ చైతన్యం అడుగుతుంది, ఇంకా చాలే అసలు శాంతి రావట్లేదు, సుఖం వచ్చింది బాగానే, బాగా డబ్బులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాకిలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, శాంతి రావట్లేదు. చాలా కంప్లైంట్, ఇప్పుడు దాకా ప్రపంచంలో కంప్లైంట్ అంతా అదొక్కటే. చివరిగా చేసే కంప్లైంట్, చివరిగా అడిగే కోరిక కూడా, తీర్చుకునే కోరిక కూడా. అప్పుడు గురువుల దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏంటే, ఇప్పుడు చైతన్యాన్ని వాడుకున్నావు కదా, మనసును వాడుకున్నావుగా, ముందేం చేస్తామంటే మనసు ఏమిటో చూడు, ఆ తర్వాత చైతన్యం ఏంటో చూడు అని చైతన్యం దగ్గరికి పంపుతాడు. అది వికాసము. దాని పేరే ఆత్మ లేదా ఆత్మజ్ఞానము అనిన చైతన్యం. ఇప్పుడు నిజమైన చైతన్యం మనకు వచ్చింది. అసలు చైతన్యం అంటే ఏమిటని చూడేసే వికాసం వచ్చింది. చైతన్యం అంటే అర్థం మీకు అర్థమైందండి? ముందు ప్రాణం ఉంది, మెలకు వచ్చాక మనసు చైతన్యవంతమే. మనసు ఏమిటో తెలుసుకున్నప్పుడు ఆ చైతన్యం జ్ఞానం అని. అదేమిటో తెలుసుకోవటం ఒకటి, దాన్ని వాడుకోవటం ఒకటి. రెండు రకాలు. మన చిన్నప్పుడు ఎదిగిన విధానం అయిందా? మనం మనసులు మనల్ని దేహముతో తాజాత్మత చెందించుట ఉన్నట్టు దానికి బంధము లేదు. దేనికి బంధం లేదు? ప్రాణానికి బంధం లేదు. ఏ ప్రాణం కూడా నేను పోనందు, మనసున్నంత వరకే పోనంట. నిద్రలో పోయేవాళ్ళు ఉన్నారు, జబ్బు ఎక్కువైపోయేవాళ్ళు ఉన్నారు, తెలియకపోయేవాళ్ళు ఉన్నారు. అందుకనే గురువులు ఎప్పుడన్నా బతికించాలి అనుకుంటే వాడిని అడుగుతారు, నీకు బతకాలను ఉందా అని అడుగుతారు. వాడు కోమాలో ఉన్నాడు అనుకోండి, జీవుడితో మాట్లాడతాడు. సద్గురువులు, జ్ఞానులు, యోగులు చేస్తారు, మనలాంటి వాళ్ళ వల్ల కాదు. వాడు ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళి అడుగుతాడు, నీకు ఇష్టం ఉందా అని. ఆ జీవుడు చెబుతాడు ఇంకా బతకాలి. అప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు గురువు. మామూలు వాళ్ళు చేయలేరు. గురువుగారి దగ్గర జరిగినాయి అట్లా సంఘటనలో. సరే అయింది అనుకోండి. అయితే ఆ లోపల మెలకు వచ్చిన తర్వాత, చైతన్యం అయిన తర్వాత, చైతన్యం అవుతుంది కదా, ప్రాణానికి బంధం ఉందా? ప్రాణం పోవడానికి ఏముండదు. ఒకవేళ మనసు ఉంటే మాత్రం డాక్టర్ గారు నన్ను బతికించండి డాక్టర్ గారు అంటారు. పిల్లల వైపు చూస్తే మాట రాకపోతే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు, బతకాలనుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు, బంధం ఉంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళని వదలలేరు, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవల్ని, వాళ్ళ ఎవరిని వదలలేరు. అప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. మా నాన్న చివరి క్షణంలో గుర్తుంది నాకు బాగా. ఇంకా ప్రాణం చివరి క్షణం, చివరి ఒకసారి నా వైపు చూశాడు, ఇట్లా అన్నాడు, ఒక్క చుక్క వచ్చింది, అటు ఒక చుక్క, ఇటు చుక్క, వెళ్ళిపోతున్నానని చెప్పడం. అది చివరి క్షణాలు చిత్రంగా ఉంటాయండి. జీవుడివి చివరి క్షణాలు. ఎందుకంటే మనసు ఉంది కదా, ప్రాణం ఏముంది, వెళ్ళిపోతుంది, హాయిగా వెళ్ళిపోతుంది. శరీరం వదిలిపెట్టి కరెంటు పోయినట్టే, కరెంటు పోయినట్టే. మీకు అర్థమవుతుందా? దానికి బంధం లేదు. మీకు ప్రాణానికి బంధం ఉందా? ఓ, మీకు అర్థమైందే విషయం. మనసుకు బంధం ఉంది. మనసు కంటే ఇక్కడ ఎందుకు ఈ మాట, ఒక జ్ఞాని ఒక సత్సంగం చేసేటప్పుడు ఆ కదలిక, ఒక్కొక్క పదం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఉన్నట్టి ఒకే ఒక్క బంధం మనందరికీ కూడా, జీవుడికి ఒకటే ఒక బంధం. మన మనసులు మనల్ని దేహముతో తాదాత్మ్యత చెందించుటయే. ప్రాణం ఏమవుతుంది? చైతన్యంగానే ఉంటుంది. ప్రాణం ఇప్పుడు కూడా చైతన్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రాణం చైతన్యం అంటే చూడండి, ఇట్లా పట్టుకొని చూడండి, నాడికి తగులుతుంటుంది, టకా టకా టకా, అది చైతన్యం. ఇప్పుడు మనసు అంటే ఏమిటి? టకా టకా అంటుందండి, అగో నిమిషానికి 60, అగో అదంతా మనసు. చైతన్యం ఒకటి, మనసు ఒకటి. దాన్ని గుర్తుపడితే మనసు అన్నారు. దాన్ని గుర్తుపట్టాలి, మనసు పుట్టాలంటే ముందు అది కదలాలి. అది కదలాలంటే ప్రాణం ఉండాలి. ఇదిగో ఇది ఉనికి, చైతన్యము, మనసు. ఇంకా ఇదే ఆర్డర్. దేనికైనా, ఎవరికైనా, జంతువులకైనా ఇట్లా చూస్తారు, ప్రాణం పోయిందా లేదా, ఒళ్ళు పట్టుకుంటారు, వేడి ఉందా లేదా, చల్లబడిపోతే కూడా అదే. ఇట్లా ఒక్కొక్కటి లక్షణాలు ఇవ్వండి. సరే, ఇప్పుడు మనసు అంటే అర్థమైందా, కష్టంగా ఉందా? ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు కునుకు పెట్టింది అనుకోండి, ప్రాణం ఉందా పోయిందా? ఉంది. చైతన్యం ఉందా లేదా? ఎట్లా చెబుతారు అంటే చైతన్యంగానే ఉంది కానీ మనసు లేదు. మెలకు వస్తే మనసు వచ్చినట్టు. చైతన్యం ఉండాలంటే, మనసు రావాలంటే చైతన్యంగా ఉండాలి. చైతన్యంగా ఉండాలంటే ప్రాణం ఉండాలి.
ప్రాణం ఒక్కొక్క స్టెప్ అన్నమాట. ప్రాణము చైతన్యవంతమవుతుంది, చైతన్యం మనసుగా మారుతుంది. మనసు ఎప్పుడైతే వికసిస్తుందో అది జ్ఞానం కింద మారుతుంది. అందుకనే శ్రీ నిసర్గదత్త మహారాజు ప్రాణము చైతన్యము ఆత్మజ్ఞానము అనిన చైతన్యమే. ఇక్కడ ఈ మాట ఎందుకు వాడారంటే బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఆత్మజ్ఞానం కలిగేది, మాకు ఆత్మజ్ఞానం ఎప్పుడవుతుంది, నేనెవరో నాకు ఎప్పుడు తెలుస్తుంది, నాకు ఇవన్నీ అడుగుతున్నాం కదా. ప్రాణం అంటే ఎవరు చెప్పండి? ఇందాకేం చెప్పా? ప్రాణం అంటే ఎవరు? శివుడే. శివుడు అంటే ఎవరు? మీకుందా లేదా? ప్రాణం ఉందా లేదా? గ్యారంటీనా? ఎడ చెప్పారు? ఎడ చెప్పారు? మనసు ఉంది కాబట్టి చెప్పారు. మనసు ఉంది కాబట్టి. మరి మనసు ఉంది కాబట్టి చెబుతారా? అవును, మనసు ఉంది. మరి మనసు ఎప్పుడు వచ్చింది? చైతన్యం అంటే మెలకువ వచ్చాక. మెలకువ చైతన్యమే కదా, మెలకువ చైతన్యమే. ఇది మీకు అర్థమైందా? ఇదే ఆత్మజ్ఞానం అన్నారు. చూడండి ఎంత తేలిక చేశారు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు మీకు మనసు ఉందని ఒప్పుకున్నారు కదా, ప్రాణం ఉందని ఒప్పుకున్నారు కదా, చైతన్యం అయింది అంటే అరకు గుర్తు ఏమిటి? మెలకువ ఉంది కాబట్టి. ఇదే ఆత్మజ్ఞానం. ఇంతవరకు గుర్తుపెడితే చాలు, అంతే, ఇంకేం లేదు. ఈ మూడు లేకపోతే ఆత్మజ్ఞానం అది ఏ జ్ఞానం కూడా లేదు. చైతన్యమే ఆర్చుకోండి. మనం ఏం చేస్తామంటే ప్రాక్టికల్ని జ్ఞానం అంటున్నాం. ప్రాక్టికల్ కాదు, ప్రాసెసే ఆ ప్రణాళికే ఒక గొప్ప జ్ఞానం. కానీ మీ అనుభవానికి జ్ఞానం కాదు. అనుభవానికి ఏ ప్రణాళిక ఉందో, ఏ కదలిక ఉందో అది జ్ఞానం. అది మీకు తెలియాలి. ఇది తెలియటం కాదు, మీరుగా తెలుసుకోవటం కాదు. ఇప్పుడు మీరు లేచున్నారా లేదా చెప్పండి? ఎడ చెబుతారు లేచున్నామని? దానికి ఏం ప్రమాణం ఏముంది? లేచున్నాం అంతే. అదే జ్ఞానం అంటే ఇంకేముంది? అది కదరా నీకు ఏమన్నా జ్ఞానం ఉందా అంటే నీకు తెలుస్తుందా లేదా అని. తెలుస్తూనే ఉందిగా మీకు, అదే జ్ఞానం. మన జ్ఞానం అంటే మన దృష్టిలో ఏదో విన్నాం, జ్ఞానం అంటే అది అని అనుకున్నాం కాబట్టి అది జ్ఞానంగా అనిపించదు. ఇప్పుడు ఇది జ్ఞానమే, ఇది అది చెబుతున్నారు. ఆత్మ లేదా ఆత్మజ్ఞానం అన్న చైతన్యమే, నీ మెలకువే. నువ్వు ఇప్పుడు వింటావు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారా లేదా? ఇది చైతన్యం. వింటున్నారా లేదా? ఇది చైతన్యం. మీరు లేచున్నారా లేదా? ఇదే జ్ఞానం. ఆ ప్రక్రియ జ్ఞానం అయిందా? ప్రాణము మన మనసులు మనల్ని దేహముతో తాదాత్మ్యత చెందించుటయే బంధము. ఇక్కడ మనకు ప్రాణం ఉందా లేదా? ఉంది. ప్రాణం ఏమైంది? చైతన్యమైంది. చైతన్యం అయిన తర్వాత ఏమైంది? మెలకువ రాగానే మనసు అయింది. మనసు రాగానే మీకు ఫస్ట్ తెలిసేది ఏంటి? మన శరీరం. అంటే సంబంధం వచ్చింది. ఇదే బంధము. అర్థమవుతుందా? బంధం ఏంటి మనకి? ఈ శరీరంతో సంబంధం. ఇదే అజ్ఞానము, మూలమాయ. ఇంతే, శరీరంతో సంబంధమే మూలమాయ. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి మనం? సంబంధం తెలిసింది కదా, ఇది మూలమాయ. మనసు నుంచి చైతన్యం దాకా, అక్కడ దాకా వెళితే చాలు. ప్రాణాన్ని ఎవరు తెలుసుకోలేరు. తెలుసుకునేదాన్ని తెలుసుకోవటమే కానీ తెలియబడే దానికి కారణమైన దాన్ని తెలుసుకోక్కర్లేదు మీరు. అక్కడ దాకా ఆ ప్రయత్నం లేదు, ఎవరికి తెలియదు. ప్రాణం ఎవరికి తెలియదు. మనసు చైతన్యం వరకు తెలుసుకోండి చాలు, ఎవరికైనా అంతే. అదే యోగం అంటే. చూడండి, మన మనసులు మనల్ని దేహముతో తాదాత్మ్యత చెందించుటయే. మన చైతన్యం ఏమైంది? సంబంధమే మనసు అంటే తప్పుగా తాదాత్మ్యత అయింది. శరీరం నేను అనే ఒక భావన వచ్చింది. ఇదే బంధం అయిందా? ప్రాణము శరీరము నుండి వేరైనప్పుడు చైతన్యము అంతర్ధానం అగును. ఎప్పుడైతే ప్రాణం పోయిందో చైతన్యం లేదు. ఇక చైతన్యం లేదు కాబట్టి మనసు కూడా లేదు. అంతేగా, అందరికీ తెలుసుగా. ప్రాణం పోయింది అన్నాక ఏమంటారు? బాడీని ఏం చేశారంటారు. ఇంక అమ్మ లేదు నాన్న లేదు, బాడీ అంట. బాడీ ఎవరైనా బాడీనే. భగవాన్ ఏమన్నారంటే రమణ మహర్షుల వారు, శవము అంటే ఏముంది? ప్రాణం ఉన్నప్పుడు ఈ శరీరము శివం అంటాం, నేనంటాం. ప్రాణం పోతే శవం అంటాం. శరీరమే శవమైన శివమైన. కాబట్టి ఇప్పుడు నువ్వు బతికున్న శవానివి, బతికున్న శవము. శరీరమే. మైలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే శరీరమే. మైలంటూ ఒకటి లేదు, మనసు వల్ల వస్తుంది. సరే, కానీ చైతన్యము అంతర్ధానమగును. చైతన్యం అంతర్ధానమైనట్టు ఎట్లా తెలుస్తుంది? సినిమాలు అంటే ఓ చిన్న వెలుతురు అట్లా వెళ్ళి అక్కడ ఏదో లైవ్ అయినట్టుగా అన్నమయ్య సినిమాలో లాగా అట్లాంటిది కాదు. చైతన్యం అంతర్ధానం అవుతుంది అంటే ఇంకేంటి? ఎట్ట చెబుతారు చెప్పండి? మీరు చెప్పండి, నువ్వు చెప్పవే. ఎట్ట చెబుతావు చైతన్యం అంతర్ధానం? శ్వాస చూసి చెబుతా. ఇంకా అది ఇంకా దాన్నే కాదు. అదృశ్యం అవటాన్ని నేను చూడరు మీరు. కథకి లేదు కాబట్టి అదృశ్యం ఉన్నారు అంతే.
మనమేంటే అదృశ్యం అవటం అంటే కనపడకుండా పోవటం. ఏం కనపడకూడదు, ఏది కనపడకుండా పోయిందో దాన్ని అదృశ్యం అన్నారు, కానీ కనపడకుండా పోయింది దాన్ని కనుక్కోవటం అదృశ్యం అని చూడటం కాదు. కదలిక లేదు కదా, దాన్నే అదృశ్యం అన్నారు. ప్రాణము చైతన్యము అంతర్ధానమగును. అంతర్ధానమైంది అని అంటే ఎట్ట గుర్తు? కదలిక లేదు, ఇంకా నాడి తగలదు, మీకు శ్వాస తగలదు, అది అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానము అంటే ఇక మీరు గుర్తుపట్టలేరు, అంతే, అయిందా? కానీ మరణించదు. ప్రాణం పోయినా మరణించదు అంటే ఎక్కడికి పోదు. ప్రాణం ప్రాణాన్ని అట్లా కాదు. ఇప్పుడు మనం ఉన్నాం, చచ్చిపోయారు ఒకళ్ళు, ఇప్పుడు ఏం పోయింది అందులో నుంచి? పోయిందా ప్రాణం? సరే, ఇప్పుడు మనం దేంతో ఉన్నాం? మరి మనం బతికి ఉండాలంటే చుట్టూ ఏ ఉండాలి? ప్రాణశక్తి ఉండాలి. ఉందా లేదా? ప్రాణం ఎక్కడికి పోదు, గుర్తుపట్టేవాడి రూపంలో ఉంది, అక్కడే ఉండేది. ప్రాణశక్తి ప్రాణంగానే ఉంది, కానీ నీకు కనపడదు. నువ్వు కనపడే విధానం ఇక లేదు, అయిందా? అజ్ఞాని యొక్క దృక్కోణము నుండి సూచనచో ఇది మరణం. మరణం అంటే ఏం లేదు, మీకు ఏది కదలట్లేదు, అంతే కదా. ఫోన్ డెడ్ అయింది అంటున్నారు. దేన్ని అంటున్నారు డెడ్ అయిందని? అందులో ఏ స్పందన లేకపోతే డెడ్ అంటున్నారు. మందు పని చేయకపోతే డెడ్ అంటున్నారు. మీకు అర్థమవుతుంది? ఇవాళది పదే పదే వినండి అమ్మ, ఈ రికార్డు వస్తుంది కదా, పదే పదే వినండి. ఈ చెప్పింది వాళ్ళది, ఇది అల్టిమేట్. ఇప్పుడు మనం చెప్పుకునేది తేలిక అర్థం, చిన్నపిల్లకైనా అర్థమవుతుంది. ఏం లేదు, ప్రాణం ఉందా పోయింది. ఇప్పుడు అందుకని చూడండి, మనకి తెలియదు అనుకోండి, చెప్పగలిగిన వాళ్ళు. ఇప్పుడు పిల్ల ఉందనుకోండి, నాన్న మాట్లాడట్లేదు, మాట్లాడకపోవటానే కదా మరణం అంటున్నాము. నాన్న కదలట్లేదు, చూడట్లేదు అంట. మనకి తెలుసు మరణం అని. మా అమ్మ చనిపోయినప్పుడు అంతే, ఏదో కదలట్లేదు, వాడు ఇంకా డౌట్గా ఉంది. సరే వెళ్ళి చూశాను నేను, అంటే నేను పెద్ద తెలియగలవాడికి అందరికీ తెలిసిందే, నాకు తెలిసింది. పోయిందన్నాను నేను, అంతే. ఇక పోయిందంటానికి ఏంటి? అమ్మ అంటే ఎవరు? ఇప్పుడు అమ్మ ఎవరండి? అమ్మ ఎవరు అంటే ఆ కదలికే. ఇప్పటిదాకా ఆ కదిలిన కదలికని అమ్మ అన్నారు. ఆ కదిలిన కదలిక ఎవరు మరి? ప్రాణమే. ఆ ప్రాణం ఇప్పుడు ఎక్కడుంది? నీ చుట్టూ ఉన్న ప్రాణంలోనే ఉంది. నీ ప్రాణంగానూ ఉంది, నీ చుట్టూ ఉన్న ప్రాణశక్తిగానే ఉంది. నీ కూడా ప్రాణశక్తి నువ్వు తెలుసుకుంటే నీకు చైతన్యం, నీ ప్రాణశక్తి తెలుసుకునే శక్తి పోతే అంతే. ఏమి నీకు తెలియట్లేదు కాబట్టి పోయావనరు, నీకు తెలియట్లేదు కాబట్టి నువ్వు పోయావనరు. నిద్రని మరణం అనరు కదా, అది తాత్కాలిక మరణం. ఎందుకంటే వాడికి తాత్కాలికంగా తెలియదు. ఒకవేళ శాశ్వతంగా తెలియట్లేదని తెలిస్తే వాడు శాశ్వతంగా మరణించారని మీరు అంటారు, సర్టిఫికేట్ ఇస్తారు. చచ్చిపోయాడంటే ఇంకా లాభం లేదు, అయిపోయి ఇంకా మనకి నాన్న లేడు అంటారు. నాన్న అంటే ఎవరు కాదు, ప్రాణమే. ఇప్పుడు మన అమ్మ నాన్న మన బంధాలన్నీ కూడా ప్రాణాన్ని మనం చూడకుండా ఈ దేహాంతో పెట్టుకొని ఈ కదలికల్ని నాన్న అమ్మ అంటున్నాం. నాన్న అమ్మ ఆది దంపతులు కూడా ప్రాణశక్తి అనంతంగా వ్యాపించిన కదా. వికసించాలి. 5 పైసలకి ఎన్ని వస్తాయో తెలిస్తే అది వికాసం, 5 పైసలు ఏంటో తెలిస్తే అది ఒక వికాసం. అట్లానే ఇప్పుడు మనకి ప్రాణం తెలుసు, ప్రాణం ఉందని తెలుసు, కానీ ప్రాణం ఉంటే చైతన్యం ఉంటుందని తెలుసు, కానీ చైతన్యం ఉంటే మనసు ఉంటుందని తెలుసు, కానీ ఆ విధానమే తెలియదు. అది తెలిస్తే దాని పేరే జ్ఞానము. అంతే, అర్థమవుతుంది. సరే, ఇంకా తేలిగ్గా చెప్పాలి అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు అందరికి కూడా జ్ఞానమే ఉంది. నానబోయాడ్రా, ప్రాణం ఉందా పోయిందా? ప్రాణం ఉందా పోయింది, అంతే. నానబోయాడు అంత అంటే ప్రాణము నాన్న, ఇంతవరకు అందరికీ తెలుసు కదా. ఈ జ్ఞానం కాదా? ఈ జ్ఞానం కాదా? ఇంత మాత్రం ఉంది, కానీ మనకింత మాత్రం ఉంది జ్ఞానం. ప్రాణం పోయింది కాబట్టి పోయారు అంటున్నాం, ఇంతవరకు ఉంది. ప్రాణం పోతే కదలనన్న విషయం కూడా మనకు తెలుసు. ఇంతవరకు జ్ఞానం ఉంది, ఇంతవరకు జ్ఞానం. ఇప్పుడు దీన్ని ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లా తెలుసుకోవాలి అంటే మనకి ఒక బంధం ఉంది ఈ లోకంతో, కోరికలతో, వాటి మీద, డబ్బు మీద, దాని మీద, దీని మీదతో బంధం ఉంది. ఆ బంధం పోతే ఈ జ్ఞానం బాగా మనకి కర్తామలకం అవుతుంది. ఈ బంధం తొలగాలి. ఇది ఆ బంధం ఏమిటి అంటే దీన్నే, ఈ శరీరమే నాన్న అని ఉంది కాబట్టి అది మొదటి బంధము. ప్రాణము నాన్న అని తెలిసిన రోజున జ్ఞానము. ఇంతే జరిగి అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైందా నీకు? అర్థమైంది. ఇప్పుడు ఇది మనకు అర్థం కాలేదా? ప్రాణం ఉందా పోయిందా తెలియడానికి ఏం కావాలి, పోతే తెలుస్తుంది. కానీ మనకేముంది? బంధం ఉంది. ఎవరితో బంధం ఉంది చెప్పండి, మీరు చెప్పండి. శరీరంతోనేగా. ఈ బంధం పోతే ఏమవుతుంది? ప్రాణం ఏమిటో తెలియక్కల్లా.
అవగాహన అయిపోతుంది అంతే. చిన్నగా బంధాలు తగ్గించుకోవాలి. డబ్బు మీద వ్యామోహం, ఈ శరీరం మీద వ్యామోహం. ఆరోగ్యంగా బాగుండాలి. ఆరోగ్యం ఏం బాధపడుతూ ఉంటాం, పక్షవాతం వచ్చి పడిపోతాం అట్లా కాదు. కానీ చిన్నదానికి కూడా ఏడుస్తూనే ఏడవకూడదు. ప్రతిదానికి చిన్నదానికి కూడా ఏడుస్తారు. ప్రతిదానికి ఎమోషనల్ ఉంటాయి. ఇప్పటికీ మనకి ప్రాణం జ్ఞానం కింద మారుతుంది. దేహం జ్ఞానం అయిపోయింది. మనకి ఎవరు ఏమంటానికి వీల్లేదు. చాక్లెట్ కొనిపెట్టమంటానికి ఏడుపే, కొనిపెట్టాక ఏడుపే, చాలేదని ఏడుపే, దాచుకోవటానికి ఏడుపే, దోచుకోవటానికి ఏడుపే. ఏం చేస్తాం? ఎంత సంపాదించి అమ్మ నాన్న అంటే నా దృష్టిలో, మన దృష్టిలో అమ్మ నాన్న అంటే ఎవరు? అమ్మ నాన్న అంటే ఎవరు? దేహమేగా? కాదు. చెప్పండి, మొహమాటం లేకుండా చెప్పండి. అయిందా? గురువు ఎవరు? దేహమేగా. సరే, మనమెవరు? అయిపోయింది. ఇంకా వికాసం జరగదు. ఇంక మనకి ప్రాణం ఏమిటి, చైతన్యం ఏమిటి, అది ఎలా తెలుస్తుంది? అవి ఏం తెలియక అమ్మ అట్లాంటి కంగారు మనకేమీ అక్కర్లేదు. ఈ బంధం పోగొట్టుకోండి, ఇప్పుడు ఏం తెలుస్తుందో తెలుస్తుంది. ఇంతే తేలిక. కొద్దిగా అటాచ్మెంట్ తగ్గించుకోవాలి కనీసం. రుద్ది పౌడర్ ప్రతిసారికి టిట్టి అద్దుకొని దస్తులు వేసి దుప్పట్లు వేసి ఏం చేస్తాం? డబ్బులు దాచి మోసం చేసి అంతా అడల్ట్రేషనే, అంతా మోసమే. తిరుపతి లడ్డూలో మోసమే, నెయ్యిలో మోసమే, అందులో అంతా అల్లరి, అంతా చప్పుడే, అంతా ఆర్భాటమే. భక్తి బదులు ఆర్భాటం అయిపోయింది, చప్పుడు అయిపోయింది, బాంబులు అయిపోయినాయి. అసలు గణపతి నవరాత్రులకి ఊరేగింపులకి బాంబుల మూతకి ఏమైనా సంబంధం ఉందా? పుడితే ఒక బాంబు, చచ్చిపోతే ఒక బాంబు. చంపటానికి ఒక బాంబు వేస్తున్నారు, చచ్చిపోయాక మళ్ళీ బాంబులు వేస్తున్నారు, టపాకాయలు పేలుస్తున్నారు. ఏమిటండి ఇది? బంధం ఏమిటి? నేను అనేది ఏంటంటే ఒకటే మాట, అమ్మ పోయింది నాన్న పోయింది అంటున్నాం. మనకి అమ్మ నాన్న అంటేనే దేహం అని తెలుసు. సరిగ్గా వాళ్ళు దేహం తెలిసాక నేను దేహం కాకుండా ఎట్లా పోతా? మరి దీన్ని దేహం తెలిసింది బాగానే ఉంది అనుకుంటున్నా. ఇది పోవటం ముఖ్యం కాదు, పర్లేదు. కానీ దీంతో పదే అటాచ్మెంట్ ఎందుకు? ఎంత స్నేహం అయితే మాత్రం ఎందుకు అక్కడే ఉంటున్నావు? కాసేపు ఇంటికి రావచ్చు, అమ్మ నాన్న ఉన్నారు కదా. ఊరికే బయట ఎన్నాళ్ళు చిరుతులు తింటావు, ఇంట్లో కూడా తినొచ్చు కదా నువ్వు అంటున్నారు కదా. డబ్బు కోసం అంత కకృతి పడాలి, అంత అడల్ట్రేషన్. ఆ మందుల్లో మోసమేనాయి, తినే ఆహార పదార్థంలో మోసమేనాయి. చివరికి దేవుడికి పెట్టే పాపం, దేవుడు పెట్టిన దానికి దేవుడికి పెట్టడానికి కూడా అందులో కల్తీనే, మోసమాయ కల్తీనాయ్. ఏమిటండి ఈ పాపం? ఈ పాపం ఎక్కడికి పోతుంది? తొందరలో ఏమి దీనికి గ్రహణాలను ఏది ఈ సంవత్సరం శని రాదు, ఇంకో సంవత్సరం కుజుడు రాదు. అదే మీ అందరికీ ఒకటి చెబుతున్నా అండి, ఇవాళ మొన్న అనుకున్నా మర్చిపోయా. ఏంటంటే ఈ కాలమానం ఈ సంవత్సరం శనేమో మంత్రి అట, కుజుడేమో రాదట. సరే ఉంటాయి, ఎవరో ఒకటి రాజులు మంత్రులు అయితేనే ఉంటారు. మన ఇంట్లో కూడా భార్య కాసేపు రాజుగా ఉంటుంది, మనం కాసేపు రాణిగా ఉంటాం. కాసేపు మనం రాజుగా ఉంటాం, ఆవిడ రాణిగా ఉంటుంది. ఇవి అయితే మారుతూనే గ్రహాలు కూడా 7 గ్రహాలు మారుతూనే ఉంటాయి. కాదు, దీనికి అందరికీ కూడా మన ఇప్పుడున్న కాలమానంలో ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య బాధలు, ఊరికే కోపం, ఇంట్లోనే కూడా ఊరికే కోపం. భర్త మీదకి భార్యకి, భర్తకి ఏ కారణం ఉండదు, ఊరికే కోపం వచ్చేస్తుంది. అసలు కోపం లేకపోతే ఎట్లా అని కోపం వచ్చేస్తుంది. అది టైం అట్లా ఉందా? ఏం చేస్తాం మనం? ఆర్థిక ఇబ్బందులు, ఇంతకు మోసం పెరిగిపోయింది, అడల్ట్రేషన్ పెరిగిపోయింది, కల్తీ పెరిగిపోయినాయి బాగా. మనసు కూడా బాగా కల్తీ అయిపోయింది. సరే, ఏదన్నా కానీ ఎవరికన్నా ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి, సద్గురుదేవులు చెప్పారు, శివానంద భగవాన్, ఒక అష్టోత్తరం చదువుకోవచ్చు చాలు, అన్నీ వస్తాయన్నారు గురువుగారు. లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది, చదువుకోవచ్చు. ఓ దీపం పెట్టుకొని అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ ఇంట్లో అష్టలక్ష్ములు ఉంటాయి చాలు, అన్ని గ్రహశాంతులు అవుతాయి. ఇక ఆంజనేయ స్వామి విప్ప నూనెతో దీపం పెట్టుకొని అష్టోత్తరం చదువు. ఇంకొకటి ఏం చెబుతున్నానంటే, ప్రస్తుతం ఇంత గొడవలుగా ఉన్నాయి, ఊరికే గొడవలు అయితే ఎక్కువ. ఈ కాలంలో విడాకులు బాగా పెరుగుతాయి, అక్రమ సంబంధాలు పెరుగుతాయి. అక్రమ సంబంధం అంటే కల్తీ కూడా అక్కడ. ఇప్పుడు మీకు ఎట్లా అక్రమ సంబంధం అంటే చెబుతాను నేను. ఐస్ క్రీమ్ ఉంది, కోకోకోలా ఉంది. కోకోకోలా తాగొచ్చు, ఐస్ క్రీమ్ రెండు కలిపి తాగితే అది అక్రమ సంబంధమే, అనారోగ్యం. ఈ కూరలో ఆ కూర కలిపితే ఎట్లా? ఎందుకని చక్కగా ఈ కూర తినవచ్చు కదా. ఇవన్నీ కల్తీని, అనారోగ్యం. ఆయుర్వేదం చదివితే ఇవన్నీ అర్థమవుతాయి. సరే, మొత్తం మీద నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ఈ కాలంలో
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గొడవలకి చిన్న 2 పనులు చేయండి. అందరూ కూడా నమ్మకం ఉన్నవాళ్ళు, నమ్మకం లేకపోయినా పర్లేదు, అంత మంగళవారం పాయసం పెట్టుకోండి. వీలైతే రోజు పాయసం. మాకు రోజు కుదరదండి, అదిగాక పాలల్లో కల్తీ ఉందండి, బియ్యం కూడా కల్తీగా ఉందండి, బెల్లం కూడా కల్తీ, మేము పెట్టం దేవుడికి. అట్లా ఏం అక్కర్లేదు, కల్తీ లేకుండా పెట్టండి, అంత పాయసం పెట్టండి మంగళవారం. శనివారం అంత నువ్వులతో చేసింది ఏదో ఒక పదార్థం ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టుకుంటూ ఈ కాలాన్ని గడిపితే బాగుంటుంది 2032 దాకా. ఏమంటే మీకు జ్యోతిషం నాకు ఏం తెలియదు, ఏమో చేస్తే బాగుండేమో అనిపించింది. ఓపుకుంటే నమ్మకం ఉంటే చేయండి. నా వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నా. కాలం బాగలేదు, ఊరికే గొడవలు ప్రతిదానికి అలక్కండి, ఊరికే ప్రతిదానికి ఏడవటం, వెంటనే కంప్లైంట్ చేయటం అత్తగారికి, మామగారికి, తల్లిదండ్రులకి. ఏమంటే ఏం అనుకుని ఉంటారు, మంచి జీవితం కూడా అపార్థంగా ఉంది. కాల ప్రభావం అది, మన లోపంలో కాదు, మనం అందరం మంచి వాళ్ళమే. గ్రహాలండి అది, వాటి ప్రభావం బాగా బలంగా. మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. ఇప్పుడు ఇంట్లో ఏమైనా అరిచారనుకోండి, భర్త అరిచాడు అనుకోండి, గబుక్కున భార్య అడిగితే ఏం చెప్పటమే, వాటి ప్రభావం నాదేం లేదు. కానీ తర్వాత బుద్ధుగించండి, ముద్దు చేయండి, అయిపోయి ఏముందని. మిగిలిన గ్రహాలను తెచ్చుకుంటే సరిపోయి. కుజుడు స్థానంలో చంద్రుడిని, ఏమండి శని భగవానుడి స్థానంలో గురుడిని, కుజుడు స్థానంలో శుక్రుడిని తెచ్చుకుంటే పోయి. శుక్రుడు అంటే ప్రేమ, గురుడు అంటే జ్ఞానం. ఏముంది, ఇవే నవగ్రహాలు. మీకు కోపం వచ్చింది అనుకోండి, రామ అనుకోండి, గురుడు వచ్చినట్టే. మీకు ఎవరినో చూస్తే బాగుండి సినిమాలు చూద్దాం అనిపించింది అనుకోండి, శుక్రుడిని తలుచుకోవటం అంటే ఏంటి, మళ్ళీ రామ అనుకోవటం, కృష్ణ అనుకోవటం, హనుమ అనుకోవటం, హనుమ. అందుకని మంగళవారం నాడు అంత పాయసం పెట్టుకోండి అందరి ఇళ్లలో. ఇక ఎవరు భయపడి కాదు, చేయండి చక్కగా. ముందు కల్తీ దృష్టి చాలు ఉన్నది చాలు. ఏం పోతాయా ఉంటాయానే, ఏం ఉంటాం ఎవరు పోతాం ఎవరికి తెలుస్తుంది. క్షణంలో పోతాం, క్షణంలో ఉంటామని ఎవరికి నమ్మకం ఏముంది. కాబట్టి వీలైనంత బంధం తగ్గాలి అంటే ఈ స్వార్థం తగ్గితే శరీరంతో సంబంధం తగ్గుతుంది. శరీరంతో సంబంధం తగ్గితే జ్ఞానం ఆటోమేటిక్గా చైతన్యం అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, నేనెవరున్న ప్రశ్నకి నేనెవరు అనే ఆత్మని లోపలికి వెళ్ళి చూడటానికి ఏం లేదు. నేను కాందేదో దాంతో సంబంధం తగ్గించుకుంటే తెలుస్తుంది. ఇది పెద్దలు చెబుతున్నది. సద్గురు శివానంద భగవానులు వారు చెప్పిన అతి తేలికైన సూత్రం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలమానంలో పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, ఎక్కడెక్కడో ఉన్నారు పాపం. రకరకాల జబ్బులు, కొత్త వైరస్లు వస్తున్నాయి. ఇంకా 32 వైరస్లు వస్తాయిట. ఏం చేస్తాం ఈ వైరస్లతో? ఉద్యోగాలు 30 కోట్ల ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. మనం చదివించి ఏం నమ్మకం పెట్టుకొని చదివిస్తాం? ఉద్యోగాలు వస్తాయని నమ్మకం లేదు, డబ్బులు ఉంటాయని నమ్మకం లేదు, ఆర్థిక మాంద్యం అంటున్నారు, వ్యాపారాలు బాగుంటాయని నమ్మకం లేదు. నమ్మకం ఏముంది? అంతా జ్యోతిష్యం కాదు. వాతావరణం చూస్తేనే అట్లా ఉంది. మరి ఎక్కడ చూసినా జపాన్ అంతా అల్లకల్లోలంగా ఉంది. ఒక పక్క సునామీ ఉంది, ఒక పక్క వరదలు వస్తున్నాయి. చైనా అంతా కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. భయంకరమైన యాగి తుఫాను వచ్చింది. ఏముందండి, మనం ఏం పెట్టుకుంటాం? అందుకని ఒకటే, వీలైనంత వరకు సరే ఉన్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి, తప్పదు. ఊరికే బేంబలు పడిపోవడం, ప్రతి కంప్లైంట్ చేయకండి. మా అత్తగారు ఇట్టన్నా, మా ఆయన ఇట్టన్నాడని అంటే అమ్మ నాన్న వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి కోపంగానే ఉన్నారు అంటే ఏమంటారు? వచ్చేసేయమంటారు. ఏమంటారు? నువ్వు వచ్చేసేయమ్మా, మేము చూసుకో. ఏం చూసుకుంటారు? ఏంటి చూసుకోవడానికి ఏముంది? ఎవరు చూసుకుంటారు? నిన్ను అప్పటికే కుజుడును శని చూసుకుంటున్నారు. ఇక నువ్వెవరిని చూసుకుంటావు? నీ సలహా ఎంత? నీ బోడి సలహా. ఎవరి సలహాలు ఇప్పుడు పనికిరావు. వివేకమే భగవంతుడే, గురువే రక్షణ. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ అనవసరం కాదు, చెప్పాలనిపించింది. నమ్మకం ఉంటే చెయ్యండి, బాగుండాలనుకుంటే చేసుకోండి, చక్కగా చదువుకోండి. ఏముందో అది వస్తుంది. ఇప్పటి నుంచే పెద్ద పెద్ద ఆశలు, కోరికలు, అది అవ్వాలి, ఇది అవ్వాలి, చేద్దామా? ఇప్పుడు అందరూ డాక్టర్స్ దగ్గర నుంచి భయపడుతున్నారు. ఈ GAI అని వస్తుంది, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఏం ఉద్యోగాలు కూడా మరి ఆపరేషన్స్ ఎట్లా? రేపు అవే చేస్తాయి ఆపరేషన్స్. చాలా ఉద్యోగాలు పోతున్నాయి. చాలామంది ఇప్పుడు IT వదిలిపెట్టేసి వాళ్ళ ఫీల్డ్లోకి మెకానికల్, CS అని ఇవన్నీ తెలుసుకోవాలి. తెలియకుండా ఊరికే మూఢంగా వాడు చదివాడు నేను చదువుతావు. వాడు చదివితే నువ్వు చదవటమే ఉంది. వాడికి ఉద్యోగం పోయింది, నీకు ముందు, అది బాధపడవు. వాడు చదివింది నువ్వు చదవలేదని బాధపడుతున్నావు. వాడికి వచ్చింది నీకు రాదు, మరి వాడికి రాదు నీకు రాదు, దానికి బాధ ఏముంది? నీ బుద్ధి సరిగా లేదు, నీ బుద్ధి సరిగా. అందుకని గురుగ్రహాన్ని, శుక్రగ్రహాన్ని ఆశ్రయించండి. గురుగ్రహం అంటే గురువే, వివేకమే. శుక్రగ్రహం అంటే ప్రేమే. ఈ 2 జాతకంలో బాగుంటే అన్నీ బాగుంటాయట, పెద్దలు చెప్పిన మాట.
జాతకంలో గురుడు శుక్రుడు ఉంటే వాడికి అసలు ఏ దశలు వచ్చినా ఏం బయలేదు. అర్ధాష్టమ శని, ఏళ్ళనాడు శని ఏవో వస్తూనే ఉంటాయి. లేకుండా ఎట్లుంటాయండి? మనమే పోతున్నాం చెడగొట్టడానికి గొడవలకి. అసలు శని వెళ్ళక్కర్లే. ఇప్పుడు వాళ్ళు అన్నారు మన దాకెందుకు వాడే చూసుకుంటున్నాడు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నాను సామెత. ఈ నవగ్రహాలు కూడా తప్పుకుంటున్నాయి. ఎందుకు వాడు పోతున్నాడు మనకంటే పవర్ఫుల్గా ఉన్నాడు ఏంటి? కలి రూపంలో మనమే ఉన్నాం. ఈ కలి భగవానుడు ప్రత్యేక అవతారం ఏమో అక్కర్లేదు. కల్తీ చేయకండి దయచేసి. సంసారాల్లో చిచ్చులు పెట్టకండి. స్నేహితుల మధ్య చిచ్చులు పెట్టకండి. ఎవరి జీవనం వాళ్ళదే. ఎవరు ఎందుకు వచ్చారో వాళ్ళని వాడు ఈశ్వరుడు చూసుకుంటాడు. మీరెవరండి? మన సలహా ఎంత, మనం ఎంత? బోడి సలహా ఏమొద్దు. వివేకంతో ఉండాలి. ఇట్లాంటివి భగవంతుడు అనుగ్రహం, గుణాగ్రహం మనందరికీ ఉండాలని. మరి రేపు ఏదో ఒక గ్రహణం ఏదో వస్తుంది అంటున్నారు. అక్టోబర్ 2వ తారీఖు ఒకటి అయిపోయింది. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అక్టోబర్ 2ది ఏదో చేసుకోవాలి మనం, చేద్దాం. శ్రీ నిసర్గదత్త మహారాజ్ వారి పాదాలకి నమస్కరిస్తూ శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతా పూజై. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.